సంక్రాంతికి వస్తున్నాం కూడా మీరు ఏదో క్యారెక్టర్ చేయాలి మిస్ అయ్యారని లే సంక్రాంతికి వస్తున్నాం మున్నార్ వరకు వెళ్ళాను. నన్ను తప్పకుండా ఈ సినిమా నువ్వు చేయలేరా నాకు అని చెప్పి అనిల్ రావు ఇప్పుడు పిలిచాడు. అక్కడికి వెళ్ళాను, నా క్యారెక్టర్ చెప్పాడు, స్పాట్కి వెళ్ళాను. ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, బట్ దీని డ్రైవ్ ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు రాత్రికి రైట్స్తో కూర్చొని మనం డిసైడ్ చేద్దాం ఉన్నారు. దాన్ని థ్యాంక్ యూ రాజు. అప్పటికప్పుడు అంటే క్యారెక్టర్ ఉంది, దాని డ్రైవ్ ఇంకా డెవలప్ చేయడం కోసం నైట్ మనం రైటర్స్తో కూర్చుందామని చెప్పారు. సరే రైటర్స్తో అంతా నైట్ కూర్చున్నాం. ఒక 2.5 hours తర్వాత మొత్తం డిస్కస్ చేసాం. రకరకాలుగా ఒక కామెడీ యాంగిల్లో క్యారెక్టరైజేషన్ ఇవన్నీ డిస్కస్ చేసాం. డన్, బాగుంది. రేపు వచ్చి ఆ డ్రైవర్ క్యారెక్టర్, అంబులెన్స్ డ్రైవర్ క్యారెక్టర్, రేపు వచ్చి ఆ డ్రైవర్ ఆ క్యారెక్టర్ ఎక్కే అనేది. బట్ నేను ఒక ఫ్రెండ్గా గమనించింది ఏంటంటే కొంచెం ఆ క్యారెక్టర్ని నాకు సింక్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. అంటే సెట్ కావట్లేదే అయినా మా వాడు ఉండాలి. సరే నా కోసం ప్రేమతో మన గుడ్ విల్ పైన మనం చేసేయాలి, మన ఫ్రెండ్షిప్ పైన చేసేయాలి, అది తీసుకో, ఆ క్యారెక్టర్ తీసుకో అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, అరే నువ్వు ఈ సినిమా లాస్ట్ కాదు, ఇంకా చాలా సినిమాలు చేస్తావు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా సంక్రాంతికి రావాలి. నాలాంటోడు నీ ఫ్రెండ్ ఈ సినిమాకి ఆ క్యారెక్టర్ బర్డెన్ కాకూడదు. సపరేట్గా నా గురించి నువ్వు థింక్ చేయకూడదు. ఈ ఫన్స్ నీకు అన్నీ పాజిటివ్గా ఉంది, అప్పై కూర్చుంటా. లేదంటే అరే ఇది ఎక్కేసాడు ఏం చేయాలనే కన్ఫ్యూజన్లో మాత్రం పడద్దు. ప్లస్ చాలా ఫాస్ట్గా మూవీ చేస్తున్నాడు, క్లారిటీగా చేస్తున్నాడు. అది ఉంటుంది. బట్ ఆ డైరెక్టర్ని అప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. ఏంది నెక్స్ట్ సినిమాలు కూడా చేయొచ్చు, ఆ తర్వాత సినిమాలు ఎట్లయినా చేయొచ్చు మనం. సో నేను ఆ డెసిషన్ తీసుకొని ఆ మాట చెప్పాను, వద్దులే నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నావు, మన నెక్స్ట్ సినిమా చేద్దామంటే అప్పుడు లేసి హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ రా, నాకు నిజంగా నువ్వు ఆ ఐడియా ఇచ్చి నాకు మంచి పని చేసావు, నాకు నిజంగానే బర్డన్గా ఉంది, నువ్వు ఎలా కూర్చుంటావు నాకు అర్థం. మీకు చెప్పడానికి ఏమో మొహమాటం అడ్డొచ్చి ఉంటుంది, ఇక్కడ దాకా వచ్చాడు డిస్కషన్ చేసాము, ఎలా చెప్తాం, ఫీల్ అవుతాడా ఏంటి అని ఉంటుంది కదా. దాన్ని నేను గమనించి చెప్పాను. అది నిజంగా తర్వాత నేను రాజ్ సార్ని ఈ సినిమాకి మాకు వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ అక్కడంతా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. రాజ్ సార్ కావచ్చు, శిరీష్ సార్ కావచ్చు, వీళ్ళందరూ సూపర్ భయ్య, నిజంగా అది ఏదో క్యారెక్టర్ చేసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం అనే ఆలోచన కాకుండా సినిమా కోసం ఆలోచించి వచ్చేసేవారు. హ్యాట్స్ ఆఫ్ గిరి అని వాళ్ళందరూ అప్రిషియేట్ చేయడం నిజంగా నాకు అప్పుడు అది ఈజీగా అనిపించింది. దాని తర్వాత మనం ఏదో గొప్ప పని చేసేవారు అని ఇప్పుడు హ్యాపీగా ఉంది.